తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాల్లో అమర్కంటక్ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. నర్మదా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభించే ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అమరకంటక్ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాదేవుడు 7 రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాశివుని లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ భక్తుల మదిలో ఓ సుందర దృశ్యకావ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది. ఒకవైపు నర్మదా నదీమ తల్లి పరవళ్ళు, మరోవైపు సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. భక్తులలో ఓ సుందర దృశ్య కావ్యాన్ని మనసుల్లో ఉంచే ఈ సుందర క్షేత్రం మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉంది. పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం భోపాల్ నుంచి 575 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఉజ్జయిని నుంచి 764 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి నేరుగా రైళ్ల సౌకర్యం లేదు. అయితే పేండరా రోడ్ వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ సుందర క్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. ఎత్తైన కొండలు, విశాలమైన వృక్షాలు, ఘాట్ రోడ్లు, వాగులు, వంకలు వెరసి ఓ అద్భుత లోకాలకు వెళ్తున్నామన్న అనుభూతిని భక్తులకు కలుగజేస్తాయి. అమరకంటక్ దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. సాక్షాత్తు మహాశివుడు అమరకంఠేశ్వర స్వామిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. అలాగే ఈ క్షేత్రంలో కోట్లాది మంది దేవతలు తపమాచరించి పునీతులయ్యారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అమరకంటక్కు చేరుకున్న భక్తులు ముందుగా నర్మదా కుండ్కి చేరుకుంటారు. అమరకంటక్ దివ్యక్షేత్రం మహిమాన్వితమైంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కోట్లాది దేవతలు తపమాచరించి తరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ క్షేత్రంలో నర్మదా నదీమ తల్లి ప్రవహిస్తుండడంతో ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైందని చెబుతారు. కృపామయి నర్మదా నదీమ తల్లి పుట్టిన స్థలం అమర్కంటక్. అమరకంఠుడైన శివుడు ఇక్కడ కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం అమర్కంటక్గా పేరుగాంచింది. అమర్కంటక్ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయాల సమూహం దర్శనమిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ ఆలయాల ప్రాంగణం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారే ఈ దివ్యక్షేత్రం మేఖలా పర్వతాల మీద 3500 అడుగుల ఎత్తులో భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తుంది. అమరకంటక్ను చేరుకున్న భక్తులకు ముందుగా నర్మదా మాతా మందిరం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ మందిరంలో కొలువైన నర్మదా మాత భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. నర్మదా మాతను దర్శించుకున్న భక్తులు ఆలయాల సముదాయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాల సముదాయానికి సమీపంలో నర్మదా నది ఉద్భవించిన స్థలం దర్శనమిస్తుంది. దీనిని నర్మదా కుండ్ అని కోటి తీర్థమని పిలుస్తారు. ఇక్కడ ఈ గుండంలో కోటి తీర్థాలు కలుస్తాయని భక్తులు చెబుతారు. భక్తులు ఈ నర్మదా కుండ్ ప్రాంతానికి వచ్చి భక్తి శ్రద్ధలతో నర్మదా నదీమ తల్లిని స్మరిస్తారు. చేతులు జోడించి నమస్కరిస్తూ పూజాధికాలు నిర్వహిస్తారు. శివుడు తాండవం చేస్తున్నప్పుడు శివుడు స్వేదంలోంచి నర్మద పుట్టిందని, దేవతల కోర్కె మేరకు ఈ భూమి మీద ప్రవహిస్తోందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. దక్షిణ గంగగా పేర్గాంచిన నర్మదా నదిలో స్నానం చేస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం అమరకంటక్. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రాకృతిక శోభతో విరాజిల్లే ఈ క్షేత్రం మహాదేవుని లీలా విశేషాలతో పునీతమైంది. నర్మదా కుండ్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ క్షేత్రంలో
అమరకంఠేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. నర్మదామాతని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏనుగు ద్వారానికి చేరుకుంటారు. ఈ ఏనుగు ద్వారంలోంచి వెళ్లే భక్తుల పాపాలన్నీ మటుమాయమై శుభం కలుగుతుందని చెబుతారు. ఈ కారణంగానే భక్తులు ఏనుగు ద్వారంలోంచి ముందుకు వెళ్లి ఇక్కడే ఉన్న అమరకంఠేశ్వరుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువై ఉన్న అమరకంఠేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఓం నమఃశివాయ శంభో శంకర అంటూ ప్రణమిల్లుతారు. సాక్షాత్తు మహాదేవుడి ఆదేశానుసారం నర్మదా నదీమ తల్లి ఈ క్షేత్రంలో ప్రవహిస్తూ ఈ క్షేత్రాన్ని పావనం చేస్తున్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది. అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. అమరకంఠక్ దివ్యక్షేత్రంలో నర్మదా నదీమ తల్లి అందం వర్ణనాతీతం. కొండలు కోనలు గుట్టల్లో ప్రవహిస్తున్న నర్మదా నదీమ తల్లి దేవతల కోర్కె మేరకు ఇక్కడ తన వేగాన్ని తగ్గించుకుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ సముదాయంలో ఉన్న కార్తికేయుని మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ మందిరంలో కొలువైన కార్తికేయుడు భక్తుల ఈతిబాధలను పోగొడతాడని చెబుతారు. అలాగే సర్వదోషాలను నివారణ అయ్యేలా అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే కార్తికేయుని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. కార్తికేయుని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న పార్వతీమాత మందిరానికి చేరుకొని పార్వతీమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పార్వతీమాతను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న హనుమంతుని మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు ఈ ఆలయంలో లాలాజీ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో కొలువైన హనుమంతుడు తనను దర్శించుకునే భక్తుల ఈతిబాధలన్నీ పోగొడతాడని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమర్కంఠక్ క్షేత్రంలో మొత్తం 14 మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ 14 మందిరాలలోని 7 మందిరాలలో శివుడు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మహాదేవుడు తపస్సు చేసిన స్థలంగా చెప్పబడుతున్న ఈ దివ్యక్షేత్రంలో గౌరీశంకరుడు, సిద్ధేశ్వరుడు, ఘంటేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, ఏకాదశ రుద్రమహాదేవుని మందిరాలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మహారుద్రుని మనసా వాచా పూజిస్తారు. ఆయా మహాదేవుడి మందిరాల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న దుర్గామాత మందిరానికి చేరుకుని దుర్గామాత దివ్యమంగళ స్వరూపాన్ని భక్తితో దర్శించుకుంటారు. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఆలయంలో నిత్యము భక్తులు దుర్గా అమ్మవారికి జలాభిషేకాలు, ఘటాభిషేకాలు చేస్తారు. దుర్గామాతను దర్శించుకున్న భక్తులు అనంతరం విష్ణు మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన విష్ణువుని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. అలాగే ఇక్కడే ఉన్న లక్ష్మీనారాయణ మందిరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఈ ఆలయంలో సుదర్శన చక్రధారుడైన విష్ణుమూర్తిని కనులారా వీక్షించి హే ప్రభో నారాయణ, మాలో ఆత్మస్థైర్యాన్ని పెంచి మాకు శుభాశీస్సులు అందచేయి తండ్రి అంటూ ప్రణమిల్లుతారు. సుందర ప్రశాంత వాతావరణంలో పౌరాణిక ప్రాశస్త్యం గల దివ్యక్షేత్రం కపిలధార. అమరకంఠ క్షేత్రంలో ఆయా దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం కపిలధారకు చేరుకుంటారు. ఓ దివ్యమైన అనుభూతిని కలిగించే కపిలధారలోనే కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రసిద్ధి నొందాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేంటో పరిశీలించండి. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారే కపిలధార భక్తులకు అందమైన దృశ్యాల విందునందిస్తుంది. ఎటు చూసిన వృక్షజాలం, కొండలు, కోనలు, మరోపక్క నర్మదా నదీమ తల్లి. ఆ నదీమ తల్లి పరవళ్ళు భక్తులకు ఓ అవ్యక్తమైన అనుభూతిని మిగులుస్తాయి.
నర్మదా నదీ తీరంలో కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకోవటం వల్ల ఈ క్షేత్రాన్ని కపిలధార అని పిలవడం జరుగుతోంది. కపిలధార ఒక జల ప్రవాహం. సుమారు 80 అడుగుల నుంచి పడే నర్మదా నదీమ తల్లిలో కలిసిన ప్రాకృతిక సౌందర్యం వర్ణనాతీతం. కపిలధారను దర్శించుకున్న భక్తులకు ఈ ప్రాంతంలో కపిల మహాముని పాదాలు దర్శనమిస్తాయి. భక్తులకు ఓ జ్ఞాపకంలా మిగిలిపోయే ఈ క్షేత్ర సందర్శనలో భక్తులు ఇక్కడకు సమీపంలోని దూద్ధారకు చేరుకుంటారు. సుందర దృశ్యాలను ఆవిష్కరింపజేసే దూద్ధారలో పూర్వం పాలు ప్రవహించేవని, ఆ కారణంగానే ఇక్కడ ప్రవహించే నీరు తెల్లగా పాలవలే దర్శనమిస్తుందని చెబుతారు. దుర్వాస మహాముని తన శిష్యగణంతో ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు. దూద్ధారను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని మాయికీ బకియా మందిరానికి చేరుకుంటారు. నర్మదామాతను ఇక్కడ మాయి అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగానే మాయికీ బకియా మాతను దర్శించుకొని తరిస్తారు. చిట్టడవిలో ఉన్న ఈ మందిరం ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తోంది. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటారు. మార్కండేయుడు ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని పూజ్య దేవతలను ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడ హనుమంతుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. అమరకంఠేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన దివ్యక్షేత్రం అమరకంటక్. సాక్షాత్తు మహాదేవుడు తపస్సు చేశాడని చెబుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆయా ఆశ్రమాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని జ్వాలేశ్వర మహాదేవుని మందిరానికి చేరుకుని స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. స్వామిని మనసా వాచా స్మరిస్తారు. జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న షోణ్ ఉద్గామకుండుకు చేరుకుంటారు. బ్రహ్మపుత్రుడైన షోణ్ నదీ రూపంలో ఇక్కడే ఉద్భవించాడని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడే ఉన్న షోణ్ శిలారూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. అమరకంఠ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. ఈ క్షేత్ర సందర్శన సర్వ పాపాలను హరించడమే కాదు, కావలసిన మానసిక ప్రశాంతతను, మధురమైన అనుభవాలను మిగులుస్తుంది. హే మహాదేవా, శంభో శంకర అనగానే వచ్చి సకల సౌభాగ్యాలను అందించే మహాదేవుడు అమర్కంఠేశ్వరుడు. లీలామయుడిగా బోళా శంకరుడిగా పూజలందుకుంటున్న అమర్కంఠేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించారు. ఆ సమయంలో ముందుగా బయటికి వచ్చి ఎగసిపడే విషాన్ని లోకాలపై పడకుండా శివుడు మింగాడట. పార్వతి ఆ గరుడం శరీరంలోకి దిగకుండా కంఠాన్ని అదిమి పడితే నీలకంఠుడయ్యాడని పురాణ కథ. ఆ నీలకంఠేశ్వరుడు మూల విరాట్టుగా 770 శివలింగాలుగా నెలకొన్న విలక్షణ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ క్షేత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం ఎంత వైభవంగా విరాజిల్లుతుందో నేటి తీర్థయాత్రలో చూస్తే నాగభూషణుడు, ఫణిభూషణుడు, మూడో కన్నుందని త్రినేత్రుడు, చంద్రుణ్ణి అలంకరించుకున్నాడని చంద్రశేఖరుడు, సోమశేఖరుడు, శశిధర అనిపించుకున్నాడు. మరి నీలకంఠుడు ఎలా అయ్యాడంటే, దేవదానవులు అమృతానికై సాగరాన్ని మధిస్తుండగా తొట్టతొలిగా ఎగజిమ్మి ప్రపంచముఖంపై విరుచుకు పడబోయిన హాలాహలాన్ని శివుడు తన కంఠాన ఒడిసిపట్టాడు. నీలవర్ణమైన ఆ గరళకంఠుని కంఠం జగాన్ని రక్షించి ఆయనకు మరింత అందాన్ని ఇచ్చింది. అందుకే పరమశివుడు గరళకంఠుడు, నీలకంఠేశ్వరుడు అనే పేరుతో భక్తజన నీరాజనాలందుకుంటున్నాడు. ఆ నీలకంఠేశ్వరుడు కొలువైన విజయపురం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం కర్ణాటక, దాని సరిహద్దు ప్రాంతాల వారికి ఇష్టమైన శైవక్షేత్రంగా వెలుగొందు. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ, గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ, మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ, దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.
మన సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు పరమశివుడు. మనుజుల లోకంపై గరళం కురియకుండా తన కంఠాన పట్టి గరళకంఠుడు నీలకంఠేశ్వరుడు అనిపించుకున్నాడు శంకర భగవానుడు. పరమశివుణ్ణి సశరీర రూప విగ్రహ దర్శనం కంటే లింగరూపంలో దర్శించుకోవడం ఎంతో శ్రేష్టమైనది, పరమ పావనకరమైంది. ఈ విషయమే శివపురాణం కూడా చెబుతోంది. ఈ విజయపుర ఆలయంలోని అంగరహిత లింగరూపం మహిమాన్వితమైనదని, ఆ నీలకంఠ లింగార్చనం జన్మజన్మల పాపహరణం అని విజ్ఞులు వివరిస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సావిత్రి ఇచ్చిన శాపం కారణంగా పరమేశ్వరుడు లింగరూపాన మాత్రమే పూజలందుకుంటున్నాడు. ఈ నీలకంఠేశ్వరుడు అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. నేలమట్టానికి కొంచెం దిగువన ఉన్న గర్భాలయంలో 3 మందిరాలలో మధ్యలో ఉన్న మందిరమే నీలకంఠేశ్వర మందిరం. ఈ మందిరంలో పానవట్టంపై శివలింగంగా స్వామి దర్శనమిస్తున్నాడు. పైన ఆకాశధారా పాత్రలోంచి నిత్యం బొట్టుబొట్టుగా జాలువారే జలంతో నిత్యాభిషేకం పొందుతుంటాడు స్వామి. ఓ నాగరాజు తన ఏకపడగను నీడగా పట్టి శివాభరణంగా ఉంది. నీలకంఠేశ్వర లింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. ఆ తరువాత రకరకాల పుష్పహారాలతో బిల్వపత్రాలతో అలంకరించి హారతి నీరాజనాలనిచ్చి నీలకంఠ శంకరయ్య కరుణకు పాత్రులవుతారు. గర్భాలయానికి బయట నందీశ్వరుని ప్రతిమ కూడా ఉంది. విజయపుర నీలకంఠుని నిలయం ఎంతో విశిష్టమైంది. ఈ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి ఎంతో ప్రశస్తమైంది. ఈ ఆలయ నిర్మాణం అన్ని శివాలయాల వలె కాక ఓ విలక్షణ రీతిలో జరిగింది. నేలమట్టానికి 12 అడుగుల కింద గర్భాలయం ఉంటుంది. చుట్టూ వందలాది శివలింగాల మధ్య నీలకంఠుడు కొలువై ఉంటాడు. ఆలయమంతా ఈ ప్రత్యేకతతో అలరారుతూ ఉంటుంది. ఆ ఆలయ శోభకు తీర్థయాత్రికులు తన్మయ భరితులవుతారు. అపర కైలాసం వలె వెలుగొందే ఈ నీలకంఠేశ్వరుని ప్రధాన మందిరంలో ఓ విలక్షణ రీతిలో నేలమట్టానికి 20 అడుగుల లోతున గర్భాలయం ఉంటుంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే 1 కాదు 2 కాదు 769 చిరులింగాలు చుట్టూ ప్రతిష్ఠితమై ఉండగా మధ్యలో 770వ లింగంగా ఓ పెద్ద లింగరూపాన నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ప్రియమార తనివితీర భక్తుల పేరిట అర్చకులు చేసే అభిషేకాలను పూజలను నీలకంఠేశ్వరుడు స్వీకరిస్తున్నాడు. మధ్యలో ఉన్న నీలకంఠేశ్వర లింగానికి చుట్టూత వలయాకారంలో ఉన్న 4 వరుసల వేదికలపై 769 చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. అన్ని వందల శివలింగాలను ఒకేసారి చూస్తుంటే భక్తుల మది పులకించిపోతుంది. 1,000,000 శివలింగాల క్షేత్రాలలో మినహా మరింకే క్షేత్రంలోనూ ఈ విధంగా వందలాది శివలింగాల దర్శనం లభించదు. అటువంటి అరుదైన శివలింగాల దర్శనం ఈ విజయపుర క్షేత్రంలోనే కానవస్తుంది. వందలాది లింగాల ఈ మంటపం పరమ వైభవంగా వెలుగొందుతోంది. ప్రధాన మందిరం నుంచి వచ్చిన భక్తులు 770 లింగాలు ప్రతిష్ఠితమైన కైలాస మంటపంలోకి అడుగెడతారు. ఈ లింగాలన్నింటికీ మొక్కుతూ దీపారాధనలు చేస్తూ మధ్యలో ఉన్న భవ్యలింగ దర్శనానికొస్తారు. ఈ లింగాలను అర్చించి 365 వత్తులతో కార్తీకమాసంలో ఒక్క దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందన్నది భక్తుల భావన. అందుకే ఈ 717 లింగాల మంటపం భువిపైకి దిగివచ్చిన కైలాసం, అందులో ప్రవేశం జన్మజన్మల పుణ్యఫలం. రామాయణ మణిమాలారత్నం ఆంజనేయుడు. శివుని అంశను స్వీకరించి జన్మించిన రుద్రాంశ సంభూతుడు ఈ రామభక్త ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపించగానే భయాలను తొలగించి అభయాన్నిచ్చే రామసేవక భక్తజన పూజిత ఈ హనుమంతుడు. వాయుపుత్రునిగా భూత ప్రేత పిశాచాది గాలి చేష్టలను వదిలించే భగవంతునిగా శ్రీ ఆంజనేయ స్వామి తన మూల స్వరూపుడైన నీలకంఠుని చెంతనే ఉపాలయ దేవునిగా ఉన్నాడు. ఈ విజయపుర శివమందిరాన భక్తాంజనేయునిగా తన వద్దకు వచ్చిన వారికి అభయమిస్తున్నాడు. రుద్రాంశ సంభూత అని ఆంజనేయుణ్ణి అంటారు. శివుడి అంశతో కారణజన్ముడైన హనుమంతులవారు ఈ నీలకంఠుని చెంత ఉండకుండా ఉంటాడా?
మారుతి ఇక్కడ ఈ ఆలయంలో ఏకరాతి శిల్పంలో లంఘిస్తోన్న భంగిమలో ఉంటాడు. ఒక చేత సంజీవిని పర్వతాన్ని, మరో చేత తన గదాయుధాన్ని భుజాన ధరించి శ్రీరామదేవుడికి భక్తునిగా, భక్తులకు దేవుడిగా తన దరికొచ్చిన భక్తుల మనోకామనలను నెరవేర్చుతున్నాడు. మన సమస్త సంకటాలను తొలగించి మన కార్యాలకు జయం కలిగిస్తున్నాడు. ఈ హనుమ లంఘిస్తూనే ఉన్న మన వైపే చూస్తున్నట్టుగా దర్శనమివ్వడం విశేషం. ఈ హరిహర మహాదేవుడు శబ్దనాద ప్రియుడు. ఎలుగెత్తి చాటితే ఎగిరి తాండవమాడతాడు. అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయనెక్కడుంటే ఎక్కడ ఆయన పరివారం కూడా కొలువయ్యుంటారు. ఈ విజయపుర నీలకంఠ శివుని కోవెలలో శివతనయుడు, పార్వతీ నందనుడైన గణపతి ఉపమందిర దేవుడై ఉన్నాడు. 20 అడుగుల లోతున ఉన్న మందిరంలోకి మెట్లపై దిగి చేరుకున్న భక్తులకు ఇక్కడ 3 మందిరాలు కానవస్తాయి. మధ్యలో నీలకంఠేశ్వరుడుండగా ఎడమవైపున్న మందిరంలో శివానుగ్రహ గజముఖుడు వినాయకుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నల్లని రాతిలో మలచబడ్డ విగ్రహాకృతిలో ఆ బొజ్జగణపయ్య దివ్యమైన దర్శనాన్నిస్తున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో రాహుకేతుల రాతి విగ్రహాలు కూడా భక్తుల దోష నివృత్తికై ప్రతిష్ఠితమై ఉంటాయి. మరోచోట బిల్వపత్ర వృక్షం మూలంలో శివసతి, వినాయకుని మాతృమూర్తి అయిన పార్వతీదేవి ఎత్తినటువంటి అవతారిక మహాకాళి కొలువై ఉంది. కపాలదండధారిణిగా అష్టభుజాలతో దుష్టసంహారిణి మహాకాళీదేవి భక్తుల ప్రదక్షిణాది పూజాధికాలను స్వీకరిస్తోంది. భోళా శంకరయ్య ఎక్కడుంటే అక్కడ ఓ కోలాహలమే. భం భం అంటూ ముజ్జగాలలో మారుమ్రోగే శంఖానాదం వలె శివతాండవ సమయంలో జరిగే పెను జాతర కొలువుదీరి ఉంటుంది. ఈ ముక్కంటి శివధర ఉన్న ఇచ్చోటనే శివసేవకుడైన వీరభద్రుడు ఒక ప్రత్యేక మందిరాన కొలువయ్యాడు. మరో విశేషమేమంటే ఈ ఆలయ నిర్మాత అయిన సంగన బసవ మహాస్వామీజీ కూడా ఓ ప్రత్యేక మందిరంలో పూజలందుకుంటున్నాడు. నేలమట్టానికి 20 అడుగుల దిగువన ఉన్న ఈ విలక్షణ మందిరంలోనే మరో మందిర దేవుడిగా వీరభద్రేశ్వరుడు కానవస్తాడు. శివుణ్ణి ఆహ్వానించకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చెయ్య తలపెట్టాడు. దక్షుడు చేయబోతోన్న యజ్ఞాన్ని ఆపేందుకు తన అనుచరుణ్ణి తన అంశతోనే సృజించగా ఆవిష్కారమైన వాడే వీరభద్రుడు. శివాంశ కలవాడు కనుక వీరభద్రుడు వీరభద్రేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. విజయపుర నీలకంఠేశ్వరుని ఆలయంలో భక్తుల కొలుపులందుకుంటున్నాడు. ఈ ఆలయంలో నిలుచున్న భంగిమలో వీరభద్రేశ్వరుడు మూలవిరాట్టై దర్శనమిస్తున్నాడు. తేరిపార చూస్తున్న కనులతో, కోరమీస కట్టుతో వీరభద్రేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. వీరభద్రేశ్వరునికి పుష్పాలతో కూర్చిన మాలలు అలంకరిస్తారు. శ్రీ వీరభద్రేశ్వర స్వామిని పూజించడం ద్వారా సకల శుభాలు సంప్రాప్తిస్తాయని, ముఖ్యంగా శివానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తి ముందు ప్రణమిల్లుతారు భక్తులు. ఈ నీలకంఠేశ్వరుని ఆలయం చెంతనే మరో విలక్షణ మందిరముంది. అది ఇంత చక్కటి ఆలయాన్ని నీలకంఠేశ్వరుడికి నిర్మింపజేసినటువంటి మహాస్వామీజీ మందిరం. ఆయనకు భక్తజనం ఓ ఆలయాన్ని ఇక్కడ నిర్మించి పూజించుకుంటున్నారు. సంగన బసవ మహాస్వామీజీ బొంతనాల శివయోగికి కూడా 1954లోనే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోనూ బొంతనాల శివయోగి విగ్రహానికి, అదేవిధంగా శివలింగానికి వివిధ పూజలు చేస్తారు. శంకరుడు నాద శరీరుడు, హరుడు, భవుడు, జీవేశ్వరుడు అయిన పరమశివుడు ఈ కన్నడ నేలపై ఒకనాటి బీజాపూర్, నేటి విజయపుర క్షేత్రాన నీలకంఠునిగా కొలువయ్యాడు. భక్తజన హృదయ శిఖరాలపై తాండవమాడుతున్నాడు. ఆ ముక్కంటి ఆయన గుడి లోగిలిలో అలరారుతున్న సర్వ దేవతలు కూడా మనపై, మన భవితపై కరుణారస దృక్కులు ప్రసరిస్తారని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.